ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి మనం కొన్ని వీడియోలు చేస్తున్నాము, కానీ ఇంకా ఎందుకు జరిగింది ప్రమాదం, అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికీ తెలియరాలేదు. అంటే బ్లాక్ బాక్స్ దొరికింది, వాయిస్ రికార్డర్ దొరికింది, చూశారు, అయినా సరే ఏంటి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో బ్లాస్టింగ్ది, అందులో నుంచి ఒక చిన్న ముక్క ఎగిరి పడుతుంది. మరి ఇప్పుడు అందరి నోట్లో కూడా ఒకటే పేరు, రమేష్ విశ్వాస్ కుమార్. ఇంత ప్రమాదం జరిగినా ఇతను ఎలా బయటపడ్డాడు, ఎంత సేఫ్గా వచ్చాడు బయటకు అందరూ అంటున్నారు. ఇతను అదృష్టవంతుడు, మృత్యుంజయుడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని కోణాల్లో చూస్తే కొంచెం డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అంత ఎత్తు మించి పడితే ఇతను ఎలా బ్రతికాడు? ఇట్లా ఏమి పెద్ద పెద్ద గాయాలు ఏమి తగలలేదు. ఆ సీసీ ఫుటేజ్లో ఏదైతే ఒక చిన్న ముక్క ఎగిరి పడిందో ఇమీడియట్లీ బ్లాస్ట్ అవ్వగానే అది తనే అని చెప్పేసి అంటున్నారు, అతడేనా అని అంటున్నారు. మరి అంత ఎత్తు నుంచి పడితే మరి బ్రతికాడా? అంటే మీ అనలైసిస్లో మీరు చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు ఇన్సిడెంట్ని, మీరేమనుకుంటున్నారు సార్? అహ్మదాబాదు ప్లేన్ క్రాష్ ఏదైతే ఉందో చాలా పెద్ద దుర్ఘటన. అది భారతదేశ చరిత్రలో ఒకే ప్లేను అంటే మన ఇండియాలో కూలిన దాంట్లో ఇంత పెద్ద ఎత్తున, అంటే దీంట్లో ఏం జరిగింది, ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసేటువంటి 242 మంది ప్రయాణికులతో పాటు అంటే క్రూ అంతా కలుపుకుంటే, దీంతో పాటుగా మళ్ళీ మెడికల్ కాలేజీ మీద అది కూలడం, అప్పుడే భోజనం చేస్తున్నటువంటి కొంతమంది మెడికోస్, కాబోయే డాక్టర్లు, సిబ్బంది, వాళ్ళు కూడా మరణించడం, అంతా కలుపుకునేసరికల్లా సంఖ్య పెరిగింది. ఇంకా పూర్తి సంఖ్య 100% నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే క్షతగాతులైన వాళ్ళలో చాలామంది చికిత్స పొందుతున్నారు. దాంట్లో కూడా కొంతమంది సీరియస్గా ఉన్నారు. వాళ్ళలో కూడా ఇంకా కొంతమంది అయినా జరిగితే సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరగకూడదనే మనం కాంక్షిద్దాం, అనుకుందాం. కానీ అందరికీ ఒక పెద్ద ప్రశ్న తొలిచేది ఏమిటంటే, 240లో 42లో ఒక్కటి తప్ప 241 దగ్ధమైనట్టుగా మనకు కనబడుతుంది. దగ్ధం కావడానికి కూడా కారణం ఏంటి, 125,000 లీటర్ల ఫ్యూయలు దాంట్లో ఉంది. ఈ ఫ్యూయల్ అంటే మామూలు ఫ్యూయల్ కాదు. ఇది మామూలుగా ఉండేటువంటి పెట్రోల్ అంటుకుంటేనే మనకు టక్కన అంటుకున్నట్టు కనబడుతుంది. మనకు 21 సార్లు వడబోయబడ్డటువంటి పెట్రోల్ ఇది. అంటే ఇది అంటుకోవడానికి సెకండ్, అంటే మన మామూలు పెట్రోల్ అందించడానికి అయ్యేటువంటి దానికన్నా దాంట్లో 10వ వంతు సమయంలోనే మొత్తం భస్మీపట్లం అయిపోతుంది. అదే 125,000 లీటర్లు ఒకేసారి మండితే ఆ మంట ఒక బాంబు, ఒక పెద్ద బాంబు జరిగినట్టుగా దాన్ని పడితే ఎంతైతే విస్ఫోటం జరుగుతుందో అంత విస్ఫోటం జరిగే అవకాశం ఉంది. అందుకే 241 శవాల్లో మాడి మసైపోతే దాంట్లోపల అసలు గుర్తుపట్టడమే చాలా కష్టమయ్యే పరిస్థితి. ఇప్పుడు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఒక్కడు ఎలా బతికాడు, ఈ రమేష్ విశ్వాస్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎలా బతికాడు, ఒక మిరకలే, ఒక పెద్ద అద్భుతమైన విషయం. అందులోనూ పెద్ద గాయాలు ఏమీ లేవు. మామూలుగా దులిపేసుకొని లేచి నడిచి వచ్చేసాడు. అంటే ఏదో ఒక సముద్రంలోంచి అలా నడిచి వచ్చినట్టుగా, లేకపోతే ఒక పెద్ద మంటల్లోంచి అట్లా నడిచి వచ్చినట్టుగా మనం సినిమాల్లో చూస్తుంటాం. హీరో ఏవైతే ఉంటాడో అందరినీ చంపేసి అక్కడ బాంబులన్నీ విసిరేసి ఆ బాంబుల మధ్యలోంచి ఆ మంటల్లోంచి బయటకు వచ్చేస్తుంటాడు. అదంటే అక్కడ టెక్నికల్గా చూపించడం సాధ్యం అవుతుంది, కానీ ఇది టెక్నికల్ కాదు కదా, వాస్తవం కదా. ఇతను ఎలా బతికాడు, ఇది నిజమేనా అసలు వాస్తవంగా, ఎవరో ఊరికే అందులోంచి నడిచి వచ్చి నేను ఉన్నానని చెప్తున్నాడా అని కూడా చాలామందికి సందేహాలు ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే 11A సీట్లో అతను అక్కడ రమేష్ కుమార్ అనేటువంటి వాడు ఉన్నాడు, రమేష్ విశ్వాస్ కుమార్ అనేవాడు ఉన్నాడు అని మాత్రం 11Aలో ఆ సీట్ నెంబర్లో ఉన్నట్టుగా నిర్ధారణ అయితే జరిగింది. అది అంత నిర్ధారణ జరగకుండా అంత గుడ్డిగా అయితే దాంట్లో పెట్టరు కదా, అది మాత్రం నిర్ధారణ జరిగింది. అయితే అతనే రమేష్ కుమారా కాడా అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలియదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దీని ఇప్పటిదాకా మనకు బ్లాక్ బాక్స్ దొరికింది, దాంట్లో వాయిస్ రికార్డుకు సంబంధించిన విషయం చూపినారు, పైలట్ ఏం మాట్లాడుతున్నారు సంగతి తెలిసినా కానీ ఇంకా పూర్తి విశ్లేషణ జరిగితే తప్ప ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటో తెలియదు. రకరకాల రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. దీని వెనుక ఏదైనా వేరే దేశం యొక్క ఏమైనా ఉన్నదా, దీంట్లో ప్రమేయం ఏమైనా ఉందా, వాళ్ళు ఎవరైనా చేశారా, 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఇది ఇంతవరకు ఈ రకమైనటువంటి ఈ రకమైన విమానాల్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. బోయింగ్ విమానాల్లో ఈ రకంగా 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం అనే పరిస్థితి, అదిగాక టేకాఫ్ సమయంలో ఆగిపోవడం అనేది అసాధ్యమైన విషయంగా ఇప్పటిదాకా జరిగింది.
ఫస్ట్ టైం ఇది జరగడం అనేది ఆశ్చర్యపరుస్తుంది అందరినీ. దీనికోసం టర్కీ అనేటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ విమానాశ్రయం లోపల కొన్ని సేవలు అందిస్తున్నారు. ఈ టర్కీ దేశానికి సంబంధించిన సంస్థ ఈ మధ్యకాలంలో టర్కీ పాకిస్తాన్కి పూర్తిగా వాళ్ళ మిత్రపక్షం వహించి వాళ్ళకు బాంబులు సప్లై చేసి వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. మరి మన శత్రు దేశానికి మద్దతు ఇచ్చిన దేశం మనకు శత్రు దేశం అవుతుంది కదా, వాళ్ళ కుట్ర ఏమైనా దీంట్లో ఉందా? ఎందుకంటే విమానాల లోపల ఫ్యూయల్ నింపడం కానీ అట్లాంటి పనులలో వాళ్ళ యొక్క ఆర్గనైజేషను అక్కడ ఆ దేశానికి సంబంధించిన సంస్థ దీన్ని తీసుకుంది, కాంట్రాక్ట్ తీసుకుంది. అక్కడ ప్రెసిడెంటు అంటే ఆ టర్కీ దేశానికి సంబంధించిన ప్రెసిడెంటు సొంతానికి సంబంధించినటువంటి సంస్థ అది. అంటే మరి ప్రెసిడెంటు స్వయంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాడు కాబట్టి ఈ రకంగా భారతదేశంలో ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఈ విమానాన్ని పడగొట్టినట్టయితే దీని వెనుక పాకిస్తాన్కు ఒక గత విజయంగా ఇది భావించి అంటే ఇండియన్స్ నాశనం చేయడం, ఇండియన్స్లో ఏదైనా సంచలనం కలిగించడం, ఇండియాకు నష్టం చేయడమే కదా కోరుకునేటువంటి ముఖ్యంగా పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ మిత్ర దేశాలు కానీ చేసేది. కాబట్టి మరి టర్కీ అనే దేశం పాకిస్తాన్కి మిత్ర దేశం కాబట్టి ఆ వైపున ఏమైనా చేసిందా అనే అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఏది నిర్ధారణ అయితే జరగలేదు ఇప్పటిదాకా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ మొత్తం మంటలు విపరీతంగా వ్యాపించి కాలిపోతున్న సమయంలో విమానం ఒక ముక్క ఎగిరి కింద పడినట్టుగా మనకు సీసీ ఫుటేజ్లో అంటే మీరు మొట్టమొదటి తీసినటువంటి విమానం అది ఒక పిల్లవాడు తీసిన విమానం బ్లాస్ట్ అవ్వగానే ఒకటి ఎగిరి పడింది. ఆ వీడియో చూసినప్పుడు ఒకటి ఎగిరి పడినట్టు కనపడుతుంది. ఆ ఎగిరిపడిన ముక్కలోనే అంటే అది ఒక కుర్చీతో సహా ఎగిరిపడిందా, చైర్తో సహా ఎగిరిపడింది. ఎందుకంటే విమానం ఒకసారి కింద పడేసరికి ముక్కలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ ముక్కల్లో ఆ 11A దగ్గరే ఆ ముక్క పెరిగి ఆ సీటుతో సహా ఎగిరి బయటపడిందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే మరి అంత పైకి ఎగిరి కింద పడినటువంటిది మళ్ళీ దాంట్లో బతికి బట్టపడడానికి అవకాశాలు ఉన్నాయా అనేది రెండో ప్రశ్న. ఇంకా కొంతమంది చెప్పేది ఏమిటంటే దాని చుట్టుపక్కల హాస్టల్కు చుట్టుపక్కల ఇసుక దిబ్బలు ఉన్నాయి, మేటలు వేసి ఉన్నాయి ఇసుక దిబ్బలు. దానికి ఏంటో కారణం తెలియదు, ఏదైనా కన్స్ట్రక్షన్ ఏమైనా జరుగుతుందా ఇంకా ఏదైనా జరుగుతుందో తెలియదు. పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు అయితే కనపడుతున్నాయి. ఒకవేళ ఈ సీట్ ఎగిరిపోయి ఆ ఇసుక దిబ్బల మీద పడి ఉంటే అంటే ఇవన్నీ ఊహాజనితమైన విషయాలే, వాస్తవాలు ఏమిటనేది ఇంకా స్పష్టంగా మనకు తెలియదు. అలా పడి ఉంటే ఒకవేళ ఇసుక కాబట్టి ఎంత ఎత్తు నుంచి పడినా కూడా ఇసుక లోపల దెబ్బ తగలడం అనేది సాకపోవచ్చు అని ఒక ఆలోచన ప్రకారంగా ఇసుక దిబ్బ మీద పడ్డటువంటి కుర్చీలోంచి అతను లేచి అతను నడుచుకుంటూ రావడానికి ఒక అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దెబ్బలు తగిలే పాసిబిలిటీస్ లేవు అనేది ఒక ఊహాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ చుట్టూ ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అహ్మదాబాద్ పోలీసులు చాలా నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఈ శ్రమలోంచి ఏదైనా తెలిస్తే ఏదైనా బయటకు వస్తే తప్ప వాస్తవాలనేది తెలియదు. అప్పటిదాకా మరి రమేష్ విశ్వాస్ కుమార్ అనేవాడు హీరోనా లేక ఏదన్నా డూప్లికేట్గా ఏదైనా నటిస్తున్నాడా సినిమాల్లో నటించినట్టుగా అనేటువంటి అనుమానాలు కూడా తెలియ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇది ఏదైనా వాస్తవాలు తెలియదాకా దేని మనం కరెక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు. మామూలుగా చూసుకుంటే సార్ మరి బ్లాక్ బాక్స్ అనేది కీలకము, అది కనుక బయటపడితే మనకి తెలిసిపోతుంది ఏంటి ఎందుకు జరిగింది అనేసి అని అంటున్నారు కదా. మరి అది బయటకు వచ్చింది వాయిస్ రికార్డ్ అంటున్నారు, అయినా ఇంకా తెలియపడానికి కారణం దాన్ని డీకోడ్ చేయాలి అంటే సులభంగా కాదు. ఎందుకంటే మొత్తం టోటల్ టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనే విషయం దాంట్లో కొన్ని రకాల కోడ్ భాషలో రాసి ఉంటుంది. ఓకే, అంటే అక్కడ అదంతా ఆటోమేటిక్గా జరిగేటువంటిది, ఎవరు చెప్పితే ఏదో చెప్పి రాసేట్టు ఉండదు. విమానాన్ని పరీక్షిస్తుంటారు, ఇంజన్ పరీక్షిస్తారు, ఇంజన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, దాంట్లో ఏదైనా రాంగ్ ఉందా, మిస్టేక్ ఉందా, అది ఆగిపోయి ఉందా, అది ఇంకా ఏదైనా నడవలేని పరిస్థితిలో ఉందా అనేది కోడ్ భాషలో దాని లోపల రిటర్న్గా ఉంటుంది. ఆ కోడ్ భాషను డీకోడ్ చేయడానికి అంత సులభమైన విషయం కాదు. దానికి తగినటువంటి వ్యక్తులు రావాలి, ఈ దేశంలో ఉన్నారా, ఇతర దేశాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఉందా, వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి నిర్ధారణ చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని విమానాల్లో అసలు బ్లాక్ బాక్స్ దొరకడానికే 3 నెలలు 4 నెలలు 6 నెలలు సమయం టైం తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సముద్రంలో పడ్డవి కొన్ని విమానాలు కొన్నిసార్లు ఎక్కడో ఎడారిలో కూలిపోతాయి. అలాంటి చోట దొరకడం చాలా కష్టం. ఎక్కడో దూరంగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి వెతికి తీసి దాన్ని మొత్తం డీకోడ్ చేయడానికి సంవత్సరం టైం పట్టిన రోజులు కూడా ఉన్నాయి. మనకు మొన్ననే 12వ తారీఖు ఇది జరిగింది కాబట్టి ఇంకా సమయం కొద్దిగా ఒక వారం 10 రోజుల లోపల దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం మనకు. థ్యాంక్ యూ సార్.